తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈ రోజు మనం 100 దేవుళ్ళు మూవీ టీంతో ఉన్నాం. సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నారు. మీరు? చాలా బాగున్నాం. అంటే ట్రైలర్ లో స్టార్టింగ్ డైలాగ్ మీరు చెప్పింది ఆ 2 లైన్స్, అమ్మని దైవంగా చూస్తే బిచ్చగాడు, అమ్మని ఒక మనిషిలా చూస్తే 100 దేవుళ్ళతో పెట్టారు అన్నట్టు చెప్పారు. బట్ ఏంటంటే టీజర్ కి ట్రైలర్ కి చాలా పాయింట్స్ కొంచెం వేరుగా అనిపిస్తుంది. టీజర్ లో కొంచెం లేడీ ఓరియంటెడ్ గా తీసుకెళ్లారు. బట్ ట్రైలర్ కి వచ్చేసరికి మెయిన్ లీడ్ యాక్టర్స్ విజయ్ ఆంటనీ గారు, అజయ్ దిశాన్ గారు, మళ్ళీ విలన్ గారు అంటే సంథింగ్ మనీ ఇచ్చి విలన్ మళ్ళీ పోలీస్ అడ్డం కానీ ఇంట్లోకి ఆ షార్ట్స్ అన్ని పెట్టారు. బట్ ఎక్కువ స్పేస్ ఎవరి మీద వెళ్ళొద్దు అంటారు ఓవరాల్ మూవీలో అంటే క్యారెక్టరైజేషన్? స్టోరీ revolves between mother and son only. That is Swastika, and son is Ajay and younger brother. Okay. Another boy is there. Between these three only story revolves. Okay. But among them, in between them, Vijay Antony's character will come, and that will affect their family. That's the story. ఓకే. భాష్యశ్రీ గారు, అంటే చాలా వరకు తమిళ్ సాంగ్స్ కానీ తమిళ్ మూవీస్ ఆ డైలాగ్స్ తెలుగులో కొన్ని చాలా సినిమాల దాకా పర్ఫెక్ట్గా రావట్లేదు. చాలా వరకు మూవీస్ కానీ ఏం చూస్తున్నా. బట్ మీరు అమ్మేగా సాంగ్ కానీ ఇది కాలంలో సాంగ్ కానీ కింద కామెంట్స్ చూస్తే తమిళ్ కన్నా తెలుగు చాలా పర్ఫెక్ట్గా ఉందన్న అని వస్తుంది. బట్ మీరు రాసేటప్పుడు కొన్ని పాయింట్స్ అంటే రీసెంట్గా చాలా సినిమాలు రిలీజ్ అయి ఉంటాయి. బట్ చాలా వరకు ఆ పదాలు తెలుగు మనం యూజ్ చేసే పదాలు కానీ ఆర్ట్ చేసుకోలేము చాలా వరకు. బట్ మీరు ఈ మూవీ కంటూ స్పెషల్గా రాసేటప్పుడు అంటే స్టార్టింగ్ 2 లైన్స్లోనే చాలా మీనింగ్ ఎక్కడికో తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది మూవీ మొత్తం. అంటే అమ్మని దైవంగా చూసేవాడు, బిచ్చగాడు, ఇవన్నీ దీన్ని మైండ్లో పెట్టుకొని మీరు పెన్ పెట్టేటప్పుడు పేపర్ మీద అసలు ఏ విధంగా స్టార్ట్ చేశారు? 2 సాంగ్స్ కానీ ఓవరాల్ మూవీ కానీ. మనం ఏంటంటే ఫస్ట్ ఇది డబ్బింగ్ సాంగ్ లా ఉండకూడదు, ఓకే, స్ట్రైట్ సాంగ్ లాగా ఉండాలి. అలానే వాళ్ళ కంటెంట్ మిస్ అవ్వకూడదు, వాళ్ళ కాన్సెప్ట్ డైరెక్టర్ గారు కాన్సెప్ట్ కానీ కంటెంట్ కానీ మిస్ అవ్వకూడదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను దాన్ని రాయడం మొదలు పెడతాను. ఎక్కడ కూడా డబ్బింగ్ వాసన రాకుండా కానీ స్ట్రైట్ సాంగ్ లాగా ఉండాలి. ఓకే, అదే ఇదన్నమాట. ఓకే. శశి సార్, నాకు ఇంతకు ముందు స్టార్టింగ్ మూవీస్ తీసేటప్పుడు ఒక 20 years బ్యాక్ కానీ ఒక 25 years బ్యాక్ క్వశ్చన్ ముగ్గురికి ఏంటంటే, ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఒక రీల్ ఫార్మేట్ అయిపోయింది. ఎగ్జాంపుల్ మీ బూకి ఫిల్మ్లో కూడా దీని గురించి చెప్తూ ఉంటారు. రీల్ ఫార్మేట్ అయిపోయింది. సాంగ్ అయినా సరే ఒక హుక్ స్టెప్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు సార్. ఒక 20 seconds, ఒక 15 seconds వైరల్ చేస్తారు. ఇంతకు ముందు ఎగ్జాంపుల్ హుక్ స్టెప్. ఇంతకు ముందు ఏంటంటే ఓవరాల్ సాంగ్ అయినా సినిమా అయినా మొత్తం బాగుండేది. మొత్తం ఆ ఆ డైలాగ్ కానీ ఆ సీన్ కానీ ఆ పాటలో అది వచ్చే వేరియేషన్ కానీ థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చెయ్యండి అంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే సినిమాలో చిన్న చిన్న సీన్స్ బాగున్నాయి కూడా సోషల్ మీడియా పరంగా ఇన్స్టా కానీ యూట్యూబ్ కానీ ఇట్లా ప్రమోట్ చేపిస్తారు. బట్ మీరు ఇంతకుముందు తీసిన ఫిలిమ్స్తో పోల్చుకుంటే సీను మూవీ కానీ ఒరే బామర్ది ఫిలిం చాలా బాగుంది. తీసిన ఫిలిమ్స్తో కంపేర్ చేసుకుంటే ప్రజెంట్ ఈ మూవీ రాసుకుంటున్నప్పుడు తెలుగులో కానీ తమిళ్ కానీ ఇప్పుడు ఏంటంటే ఒక పాన్ ఇండియా మార్క్ అనేది పడిపోయింది సార్ బాహుబలి నుంచి. బట్ తమిళ మూవీ అయినా సరే సౌత్ 4 languages రిలీజ్ చేయాల్సి వస్తుంది, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం. బట్ ఏంటంటే ప్రొడ్యూసర్ నుంచి వచ్చే ప్రెజర్ వల్ల కానీ అంటే 2 languages ఉన్నా కాస్టింగ్ వైజ్ కానీ తమిళ నుంచి తెలుగు నుంచి తీసుకున్నా సరే పర్టికులర్గా అంటే డైరెక్టర్ తీసే విధానం చేంజ్ అయిందంటారా? ఆడియన్స్ చూసే మైండ్ సెట్ చేంజ్ అయిందంటారా? నా పాయింట్ అర్థం. In fact, audience, the taste of the audience, not even the taste of the audience, the trend of the audience taste is changing. Keep on changing. We have to keep that in mind, or else we'll go from the industry. Audience trend is always keep on changing, right? Okay. According to that, we have to change our way of narration. Okay. The storytelling, you have to make difference in storytelling. But what story is telling, that is the same, more or less same only. But we have to definitely change our narration. That is my idea. Okay. And here now, you see, you can take whatever the subject, you can tell.
People are ready to watch, but it has to be unique. It has to be new. That is why I'm taking this Nooruswamy. ఓకే. In Nooruswamy, I'm not telling a so-called mother's story. I'm telling a middle-aged single mother story. That is, I'm very keen on that. ఓకే. Okay, that is so far no one has touched that. Not it. They touched it. They didn't narrate their what pain, struggles that have been told on screen ఓకే. so far. That thing will you can see on screen in Nooruswamy. Sorry, in Vandedevi. వందదేవులో. వాట్ ఈస్ ద ఫేవరెట్ రోల్ ఇన్ ది 3 మూవీస్ యూ హ్యావ్ డన్ సో ఫార్? 3 మూవీస్లో ఫేవరెట్ రోల్? ఫేవరెట్ రోల్ అని ఏం కాదండి, కానీ డెప్త్ఫుల్ రోల్ అనే విషయంలో మనం చూసేటప్పుడు ఓకే. ఖచ్చితంగా మార్గన్ వచ్చి ఏ విధంలో ఒక ఇమ్మెచ్యూర్ రోల్ కాదు, ఒక సరైన ఒక వెయిటేజ్ ఉండే ఒక రోల్. పూకీలో కూడా నాకు వచ్చిన రోల్ వచ్చి కొంచెం బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఒక రోల్, కానీ బాయ్ నెక్స్ట్ డోర్ అనే మాట వచ్చి లైట్ హార్టెడ్ కాదు, దాంట్లో కూడా ఒక ఎమోషనల్ డెప్త్ ఉన్నింది. లవ్ లో ఏమేమి విషయం చేయకూడదు, ఎందుకు వచ్చి ఈగో అనే విషయాన్ని సైడ్ పెట్టాలి అనే విషయాన్ని స్ట్రాంగ్ గా చెప్పింది ఆమె. అలాగే ఈ రోల్ కూడా ఖచ్చితంగా ఒక సొసైటల్ లెవెల్లో ఇప్పుడు లవ్ అనే ఒక విషయం వచ్చి మేబీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఒక టీనేజ్ నుంచి ఒక 30s వరకు లేట్ చేయగలరు. ఇప్పుడు ఉన్న ఒక జెన్జీ లవ్ నేను చెప్తున్నాను, ఆ ఫిల్మ్ని ఏం హైలైట్ చేస్తున్నాను. కానీ ఈ విషయం ఈ ఫిల్మ్ మూలంగా చెప్పే ఒక విషయాన్ని యాక్చువల్గా టీనేజ్ నుంచి 60, 70, 80, 90 ఇయర్స్ వరకు ఒక అమ్మ రిలేట్ చేయగలరు. లేకపోతే ఒక అబ్బాయిగా, లేకపోతే ఒక హస్బెండ్గా, లేకపోతే ఒక ఏమైనా ఉండొచ్చు, ఒక నైబర్గా. ఓకే. అందరు జీవితాల్లో ఇలాగ ఒక అమ్మాయి ఉన్నారు, ఓకే. ఒక అమ్మ ఉంటారు, లేకపోతే నైబర్ ఉంటారు, చెల్లి ఉంటారు, ఎవరైనా ఉండొచ్చు. ఇలాంటి ఒక్కటి ఖచ్చితంగా ఉంటారు. ఇలాంటి ఒక ఆమెతో మనం ఎందుకు ఈ ప్రశ్నని అడగలేదు, వాట్ స్టాప్ మీ అనే ఒక విషయాన్ని స్ట్రాంగ్గా మిమ్మల్ని ఇంట్రోస్పెక్ట్ చేసే ఒక కెపాసిటీ ఈ ఫిల్మ్కి ఉంటుంది. ఓకే. అండ్ అందుకని నాకు ఒక ఫేవరెటిజం ఈ రోల్ దానికి సుపీరియర్ అన్నికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాను. కానీ ఏం చెప్పబోతున్నాం అనే ఒక విషయంలో దిస్ మూవీ క్యారీస్ డిఫరెంట్ చార్ట్ ఆఫ్ వెయిటేజ్. ఓకే. కరుణ గారు టీజర్ లో ఒక డైలాగు, ఈ విషయం ఎవరికి తెలిస్తే పొరుగు పోద్రా అనే డైలాగ్ నుంచి దానికి ముందు వచ్చే డైలాగు, మనం కులం కాపాడుకోవాలంటే మన ఆడవాళ్ళు దగ్గర ఉండాలి సంథింగ్ చెప్తారు. బట్ ట్రైలర్లో చూస్తే ఫస్ట్ సూసైడ్ స్వసికా గారు చేసుకుంటారు, లేదా ఊరంతా ఆవిడ్ని తరిమేయాలి, చంపేయాలి అని ఆవిడని పరిగెత్తిస్తారు. ఆ ఫారెస్ట్ షాట్ ఒకటి ఉంది, ఇలా పరిగెత్తేది. ఆవిడ సూసైడ్ చేసుకోవడానికి అది మీరు యాక్చువల్గా ఫిల్మ్ నే చూడాలి. ఎందుకంటే ఇది యాక్చువల్ గా ఒక లార్జ్ లెవెల్లో ఇది అది అని చెప్పగలిగే ఒక ఫిల్మ్ కాదు. ఇంట్రికేట్ డీటెయిలింగ్. నేను ఒక్క విషయం చెప్తే మీరు అన్నిటినీ ప్రెడిక్ట్ చేయగలరు, అంతే ఫుల్ గా కాదు, కానీ ఒక ఇంట్రికేట్ డీటెయిలింగ్ నేను చెప్తే మీకు ఒక స్వారస్యం కమ్మి అవుతుంది. కానీ నేను హోల్ హార్టెడ్ గా 100% కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. మీకు ఫిల్మ్ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, దానికి నేనేం చెప్పగలను. కానీ దట్ సమ్వన్స్ పర్సనల్ టేస్ట్. ఇప్పుడు మీకు యాపిల్ అనే ఒక విషయం వచ్చి ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఐ డోంట్ లైక్ యాపిల్స్ అనే ఒక ఒపీనియన్ కి డజంట్ మీన్ ద యాపిల్ ఇస్ రాంగ్. నా ఒపీనియన్ వచ్చి ఒక విద్యాసంగా ఒపీనియన్. అలాంటి ఒక విషయానికి ఈ ఫిల్మ్ వచ్చి ఇస్ అన్ యాపిల్. మెనీ పీపుల్ లైక్ ఇట్, మెనీ పీపుల్ నాట్ లైక్ ఇట్. కానీ దే నో దట్ ఇఫ్ పీపుల్ డోంట్ లైక్ ఇట్, దే నో వై దే డోంట్ లైక్ ఇట్, బికాస్ అక్కడ ఒక ట్రూత్ ని బ్రేక్ చేస్తున్నాం ఆడియన్స్ కి. ఇంత వర్షాలు మీరు ఇలాగే ఉన్నారు, ఒక సొసైటీగా మిమ్మల్ని ఈ విషయాన్ని తప్పు అని చెప్పి మిమ్మల్ని పెరిగారు, మీరు పెరిగారు అని ఒక గిల్ట్ తో మేబీ మీరు నాట్ లైక్ ద ఫిల్మ్. అలాంటి ఒక కూటం ఉంటే కానీ ఖచ్చితంగా దట్ బి అన్ ఇంపాక్ట్, ఖచ్చితంగా దట్ బి అ థాట్, ఖచ్చితంగా దట్ బి క్వశ్చన్, ఎందుకు మనం అడగలేదు. మీ అమ్మ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అలాంటి ఒక థాట్ ప్రొవోకింగ్ ఫిల్మ్ గా ఇది ఖచ్చితంగా ఉంటుంది.
100% నేను అష్యూరెన్స్ గా వస్తాను. ఓకే. భాషశ్రీ అన్న, ఒక లిరిసిస్ట్ అనే పర్సన్ తమిళ సినిమాలు వచ్చినప్పుడు కొన్ని బోర్డ్స్ కానీ ఆ బస్సుల మీద నేమ్స్ కానీ తమిళ్లో ఉంటాయి. అవి మీ నుంచి ఎంత ప్రభావం ఉంటుంది తెలుగులో వాటిని చేంజ్ చేయడానికి? అంటే మూవీలో ఆ బోర్డు మీద హెడ్డింగ్స్ కానీ బస్సు మీద కానీ బస్ స్టాప్ కానీ ఆ ఊరి పేర్లు కానీ అన్ని తమిళ్లో ఉంటాయి. వాటిని తెలుగులో కొన్ని మూవీస్ చేసుకొని వచ్చారు, కానీ కొన్ని మూవీస్ డబ్బింగ్ చెప్పినా సరే అలా తమిళ్లోనే ఉంచేశారు. అంటే కొన్ని మూవీస్ ఏంటంటే అంతే సుందరానికి కానీ ఈ మూవీస్ ఒక తెలుగు వర్షన్లో బ్యాక్ డ్రాప్ ఎట్లా చూపించాలి ఇట్లా పెడతారు. ఒక లిరిక్స్ రాస్తుంటారు లిరిసిస్ట్గా మీరు. మీ ప్రభావం డైరెక్టర్ గారి మీద ఎంత చూపిస్తారు? సరే ఈ తెలుగులో వస్తే బెటర్, ఇది బ్యాక్గ్రౌండ్. డైలాగ్ రైటర్ కూడా అండి, కంప్లీట్ డైలాగ్ రైటర్ ఉన్నప్పుడు కంప్లీట్ డబ్బింగ్ అంతా నేనే తీసుకోవాలి, కేర్ తీసుకోవాలి. అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కానీ ఎవ్రీథింగ్ దీంట్లో నాకు కావాలని చెప్పి ప్రొడ్యూసర్ కి మా హీరో గారికి చెప్తే మనం యాక్చువల్లీ ఆన్ హిస్ ఓన్ ఇంట్రెస్ట్ హి ఇస్ డూయింగ్. మనం చిన్నవి కూడా మారుస్తాం. ఒక ఊరుంది ఇప్పుడు కనెక్ట్ అవ్వాలంటే ఏదో కళ్ళ కుర్చీ అని పెట్టేసాం అనుకోండి. ఇప్పుడు మనకి సిటీస్ లో ఓకే, మీలాంటి ఇప్పుడు సిటీస్ లో ఉన్న జంజీ కుర్రాళ్ళకి అర్థమైపోతాయి. పల్లెటూరులకి అటు వెళ్ళినప్పుడు కొంత ప్రాబ్లం అవుతుంది ఇదంతా. అందుకని ఇది పక్కా మన ఆంధ్రప్రదేశ్ లో మన తెలంగాణలో జరుగుతుంది అన్నట్టు కథ. ఆ నేమ్స్ కూడా అట్లా తెలుగులోనే ఉంటాయి. కొంత భాగం ఇది కల్వకుర్తి అనే ఏరియాలో జరుగుతుంది, కందుకూరు అనే ఏరియాలో జరుగుతుంది, కొంత భాగం హైదరాబాద్ లో జరుగుతుంది. ఆ కందుకూరులో జరిగినప్పుడు మీకు ప్రతి పేరు అన్ని మీకు బ్యాక్ డ్రాప్ లో ఏం కనబడినా సరే ఒక తమిళ ముక్క కూడా కనబడుతుంది. అయితే స్వస్తిక గారు సూసైడ్ చేసుకునేదైనా ఊరంతా తరిమేదైనా కందుకూరులో, హీరో గారు అంతా హైదరాబాద్ లో. అక్కడ వరకు చెప్తాం కదా, డబ్బులు ఇస్తే. ఓకే. మార్గన్ మూవీతో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకొని వచ్చారు. స్టోరీ వైజ్ కానీ ఫస్ట్ అంటే మామయ్య గారు విజయ్ ఆంటోనీ గారు కాబట్టి ఫ్యామిలీలో ఉన్నది. ఎక్స్పెరిమెంటల్గా ఏ మూవీ అయినా చేసుకొని వెళ్దాం అనుకుంటున్నారా? ఓన్లీ సెలెక్టెడ్ చూసుకొని క్యారెక్టర్ వైజ్ వాటిని ఇంప్లిమెంట్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నారా? స్టెప్ బై స్టెప్ మూవీస్ అంటే బూకీ చేశారు అండ్ మార్గన్, నెక్స్ట్ వంగదేవుడు. బట్ మార్గన్లో మీ క్యారెక్టర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. వంగదేవుడు మూవీలో ఎంత డిఫరెంట్గా దానికి మించి ఎంత ఉండొచ్చు క్యారెక్టరైజేషన్? ఈ ఫిల్మ్ వచ్చి డిఫరెంట్ గా ఉండాలి, ఈ క్యారెక్టర్స్ డిఫరెంట్ గా పోర్ట్రేట్ చేయాలి అంటే ఎక్స్పెరిమెంటల్ గా ట్రై చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కమర్షియల్ వేలో ఇది ఎలా ట్రై చేసే ఒక స్క్రిప్ట్ కాదు. ఓకే. యాక్చువల్ గా ఇప్పుడు ఎక్స్ట్రాడినరీగా ఒక ఫిల్మ్ ఒక విషయాన్ని ట్రై చేస్తాయి, అది 99% ఆర్డినరీగా అమ్మనే మారుతుంది. ఓకే. కానీ ఒక ఆర్డినరీ అయిన ఒక లైఫ్ స్టైల్, ఒక ఆర్డినరీ అనే విషయాలు మనం రూటెడ్ గా తీసి మనం చూపిస్తే అది ఎక్స్ట్రాడినరీగా మారే ఒక ఛాన్సెస్ అది ఖచ్చితంగా హైగా ఉంటుంది. అలాంటి ఒక పర్స్పెక్టివ్ లో మీరు ఏం అడిగారో ఇది ఎంత వేరుపడుతుంది ఆ క్యారెక్టర్ కి ఈ క్యారెక్టర్ కి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. యాక్చువల్ గా ఈ క్యారెక్టర్ వచ్చి నాకు ఒక భయంకరంగా ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నాయి ఒక క్యారెక్టర్. ఎందుకంటే ఈ క్యారెక్టర్ నేను భయంకరంగా రిలేట్ చేయగలను. ఎందుకంటే ఒక క్యారెక్టర్ గా నేను కొంచెం సటిల్ గా ఉంటాను, కన్సర్వేటివ్ థాట్స్ ఉంటుంది. అండ్ నేను నిజంగానే కూడా ఒక పెద్ద అబ్బాయిని, ఒక అన్నని, ఒక తమ్ముడు ఉంటాను. సో అలాంటి ఒక విషయాలు నేను ఈజీగా రిలేట్ చేయగలను ఈ ఫిల్మ్ లో. అండ్ అందుకని కానీ నా పొజిషనింగ్ ఎలా ఉంటుంది అనే ఒక మాటలో ఇది ఒక కొత్తగా ఉంటుందని నేను అనుకుంటాను. ఒక అమ్మ పిల్ల లేకపోతే ఒక అమ్మ సన్ డ్రామా వచ్చి ఈ పర్స్పెక్టివ్ లో చూసి నేను వినపడలేదు, ఇలాగ ఉంటుందేమో అనే విషయాన్ని నేను వినపడలేదు. ఖచ్చితంగా కొత్తగానే. ట్రైలర్ లో ఒక షాట్ మీదే కదా, మిమ్మల్ని ఎట్లా తంతారు వెళ్ళి కబోర్డ్ గుద్దుకుంది. బ్రో క్లాష్ సీన్, తమ్ముడిని నేను కొడుతున్నాను, మీరు కొడుతున్నారు. ఓకే. గేట్ లో ఎంతమందిని చంపేస్తారు? ఎవరిని చంపరా? అలాంటి ఒక ఎంతమంది ఒక ఫిల్మ్ ఇది కాదు. మీ అన్నయ్యని మీరు ఎన్నిసార్లు చంపారు? అన్న తమ్ముళ్ళు కొట్టుకుంటారు. ఓకే. అంటే ఊరు బ్యాక్ డ్రాప్ ఉంది కదా, చాలా మంది దీంట్లో చంపేశాను, కానీ థాట్ ప్రాసెస్ ని చంపేశాను. థాట్ ప్రాసెస్. ఓకే. అదే. If you had to 3 movies in your lifetime with only one heroine, who would you choose? With only one heroine. Just an example, bro. At a time 3 movies వచ్చినాయి. If you had 3 movies in your lifetime with only one heroine, ఒక హీరోయిన్ తో చేయాలి, ఎవరిని చూస్ చేసుకుంటావు? What would you choose? In Margan you have heroine. నేను పెట్టిపోయాను సార్. పూకీలో వచ్చారు కదా ధనుష చూస్ చేశాను. ఓకే. What is the most challenging scene? అంటే ఏదని చెప్పొచ్చు ఈ మూవీలో. ఆ ఫైట్ సీన్ ఒకటి చూసారు కదా, తమ్ముడిని నేను గేట్ లో స్మాష్ చేసింది. ఆ సీన్ వచ్చి ఒకటి ఉంటుంది, ఎందుకంటే ఒక సింగిల్ షాట్ అది.
ఒక 1.5 to 2 minutes వరకు ఒక సింగిల్ షాట్. అది ఫైట్ మాత్రం కాదు, ఫైట్ మధ్యలో చిన్న చిన్న డైలాగ్స్ కూడా ఉంటుంది. మదర్ తో జరిగే ప్రతి సీన్ కూడా అజయ్ గారిది మదర్ చాలా బాగుంటాయి సీన్స్. ఓకే, అంటే అతను యాక్షన్ పరంగా చెప్తున్నారు కానీ మదర్ తో జరిగిన ప్రతి సీన్ కూడా ఎమోషన్, అది ఫిజికల్ గా టాక్సింగ్ గా ఉండింది ఓకే ఆ సీన్. మీకు ఫైట్లు అందరూ చేయగలరు కానీ మదర్ తో ట్రావెల్, ఆ డైలాగ్స్ మాట్లాడడం, ఆ యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఓకే, చాలా ఎక్సలెంట్ గా చేశారు. చాలా మంచి సీన్స్ అవి. ఎమోషనల్ గా ఇంకొకటి సీన్ ఉంటుంది, మీరు ట్రైలర్ ఇప్పుడు చూపించారు కదా, దాంట్లో కూడా ఉంటుంది. ఆ అమ్మ వచ్చి ఏడుస్తున్నప్పుడు నేను పక్కకు నిలబడుతున్నాను. ఆ సీన్ వచ్చి ఇంకొక 2.5 minutes, కానీ భయంకరంగా ఇంటెన్స్ అన్న ఒక సీన్, ఒక టర్నింగ్ పాయింట్ గా ఉంటుంది ఆ film లో. దాని తర్వాత ఇంకొక సీన్ ఉంది క్లైమాక్స్ దగ్గర. ఇవన్నీ బాగానే ఓకే. కొంచెం టాక్సింగ్ గా ఉంటుంది. వాట్ వాస్ ది మోస్ట్ స్టైలిష్ హీరో ఆన్ ది షూటింగ్ స్పాట్? మోస్ట్ స్టైలిష్ హీరో ఏమర్థం అండి? ఎక్కడైనా ప్లేస్ లో కానీ అండ్ ఈ మూవీలో అయినా సరే మోస్ట్ స్టైలిష్ హీరో షూటింగ్ స్పాట్ లో ఎవరిని చూసి? ఈ ఫిల్మ్ లో, ఈ ఫిల్మ్ అయినా బయట అయినా మోస్ట్ స్టైలిష్ హీరో ఓన్లీ షూటింగ్ మీరు స్పాట్. చూసింది ఇప్పటిదాకా మీరు చూసిన షూటింగ్ స్పాట్. ఇప్పటిదాకా నేను చూసాను. మీరు స్టైలిష్ అని మాట కాస్ట్యూమ్ లో చెప్తున్నారా లేక యాటిట్యూడ్ గా చెప్తున్నారా? కొంతమంది హీరోస్ ని చూడంగానే, చరణ్ గారిని చూడంగానే ఒక ఆరా గుర్తొచ్చుద్ది. అట్లా కొంతమంది హీరోస్ ని చూడంగానే ఆ గ్రేస్ కానీ ఉంటుంది కదా, ఆ విధంగా స్టైలిష్ హీరో అంటే ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గారు అలాగే అంటున్నా. షూటింగ్ ఏమో చూసినా, మీరు చూసిన స్టైలిష్ హీరో, ఆయనకంటే ఒక ఫ్యాన్ బేస్ బయట బాగా ఉంది. ఇద్దరు ఉన్నారు నాకు. ఒకటి వచ్చి విజయాంటి సార్. విజయండి స్టైలిష్ అనే కాదు, ఆ క్యారెక్టర్ కి ఒక స్టైల్ ఉంటుంది. నేను భయంకరంగా ఇన్స్పైర్ అయ్యాను. పెరిగాను కదా, ఆమెతోనే పెరిగాను. సో ఒక భయంకరంగా ఇన్స్పిరేషన్. ఆ క్యారెక్టర్ వచ్చి నాకు బాగా నచ్చింది. ఓకే, అంటే పాజిటివ్స్ ఉంటుంది, నెగిటివ్స్ ఉంటుంది, కానీ ఆ పాజిటివ్స్ ని మాత్రం నేను చెప్తున్నాను. ఓకే. దాని తప్ప విజయ్ సార్. విజయ్ సార్. సార్, షేర్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఆన్ ఏ మూవీ సెట్. Funny incident. ఫన్నీ ఇన్సిడెంట్. No chance, no funny during shooting. ఎనీ షూటింగ్ డిలేస్ కానీ, ఏదైనా ప్లేస్ లో కానీ ఇంజూస్ అవ్వడం కానీ, బాగా వెళ్ళిన ఆట పట్టించడం కానీ, ఒక కందుకూరులో జరిగిన కథలో అయినా, హైదరాబాద్ లో జరిగిన కథలో అయినా, మీకు చెప్పకుండా వీళ్ళు ఏదైనా టేక్స్ ఎక్కువ సార్లు రీటేక్స్ అయినప్పుడు కానీ మీరు గసడ్డం కానీ, అంటే ఆట పట్టించడం, ఆ విధంగా అయినా. శక్తిదార్ సార్, మరి శక్తిదార్ లేదు. Even I don't know the funny moments in that. యాక్చువల్గా సార్ వచ్చి షూటింగ్ లో ఒక అనిమల్ లాగా ఉంటారు. ఓకే, Almost. ఈ మూడ్ లో, ఈ కామ్నెస్ లో ఉండవే ఉంటారు. షూట్ లో వచ్చి ఒక వేరే ఒక పర్సనాలిటీ సార్ వచ్చి. ఓకే. కానీ because we have a lot of scenes to shoot on that day. We have tight schedule only we are doing. ఓకే. Continuously 37 days I had to shoot in outdoor. That is very new to me. ఓకే. Okay. Just before Vande Devulu, I had finished 8 films. But in all my 8 films, I shot only 15 days only maximum. ఓకే. Then I checked everything. After editing, I'll go to the next schedule. Here, continuously 37 days. It was horrible to me. In between, I had heavy fever. I had to vent plan in 2 hands. ఓకే. Before shooting, I go to hospital. Then after injecting this, then after the shoot in the evening, the doctor will come to shooting spot in outdoor. In between the sugar cane field here, she sit and injects me. ఓకే సార్, అంటే విజయ్ ఆంటనీ గారితో ఆఫ్టర్ బిచ్చగాడు తర్వాత రీయూనిట్ అయ్యారు. చాలా మందికి ఉన్న పాయింట్ ఏంటంటే బిచ్చగాడికి ఏమైనా లింక్ ఏమైనా ఉంటుందా అని కొంతమంది కామెంట్స్ లో పెట్టారు, టీజర్ కింద కానీ. కొంతమంది కామెంట్స్ బిచ్చగాడికి ఇది ఏమైనా లింక్ ఉంటుందా, బిచ్చగాడు మూవీకి ఏమైనా సీక్వెల్స్ కానీ ప్రీక్వెల్స్ కానీ ఏమైనా ఉంటుందా క్వశ్చన్ మార్క్ లా పెట్టారు. అండ్ మళ్ళీ బిచ్చగాడు 3 ఎప్పుడు ఉండొచ్చు, మీ కాంబినేషన్ ఎప్పుడు ఆ బిచ్చగారు సీక్వెల్స్ ఏమైనా ఉండొచ్చా అని. దాంట్లో అజయ్ గారికి ఎట్లాంటి క్యారెక్టర్ ఉండబోతుంది? Yeah, there is only one connection is there between Bichagadu and Vande Devulu. Okay. That is deep emotional scenes. Okay. That is the only connection, right, Basha? Yes, sir. Okay. Second one, what is the question? In the Bichagadu 3, any బిచ్చగాడు character? సీక్వెల్స్ Bichagadu 3. 3 Still, I didn't give a
thought to that. Sorry. ఓకే. లిప్ సింక్ ఆర్ లైవ్ వాయిస్ యాక్టింగ్? లిప్ సింక్ ఆర్ లైవ్ వాయిస్ యాక్టింగ్. లైవ్ వాయిస్ యాక్టింగ్, దాని తర్వాత డబ్బింగ్ చేస్తాం. Dubbing. ఎందుకంటే ఆ టైంలో పర్ఫెక్ట్ గా రాదు. ఓకే. But That's I perfect. prefer live. లైవ్. I want to make movies with live sound only. ఓకే. But I'm not affordable. ఇన్స్టాగ్రామ్ ఆర్ నెట్ఫ్లిక్స్? కాదండి. కాదు. లాస్ట్ మూవీ వాచ్డ్ ఇన్ థియేటర్స్ ఆర్ ఓటీటీ? థియేటర్. థియేటర్. ఏ మూవీ యూ కెన్ వాచ్? అబ్సెక్షన్. ఏ మూవీయా? ఓకే ఓకే. A అబ్సెక్షన్ చూసారు అవును. రీసెంట్ గా. ఓకే. ఏ మూవీ యూ కెన్ వాచ్ 100 times? ఒక నాను రౌడీదాన్ అని ఒక ఫిల్మ్ 100 times. కామెడీ ఇలా అది లైట్ హార్టెడా இருக்கும். You watched that Ah. 100 times. 100 times ఇలా ఐ క్యాన్ వాచ్ 100 times. Oh, okay. ఓకే, బికాస్ స్ట్రెస్ లోనే ఉన్నాం కదా, ఒక రిలాక్సెంట్ గా ఆ ఫిల్మ్ ఉంటుంది. లవ్ ఆర్ కెరియర్? లైఫ్. లైఫ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మూవీ మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Thank you.